నమస్తే. నేను మీ సుధాకర్ రావు. తమిళనాడు దేవాలయాల యాత్ర పార్ట్ 2కి మీ అందరికీ స్వాగతం. పార్ట్ 1లో మనం తిరుపతి నుంచి చిదంబరం చేరుకునే మార్గ మధ్యలో అనేక దేవాలయాన్ని సందర్శించాం కదా. పార్ట్ 2లో చిదంబరం నుంచి మదురై మధ్య గల దేవాలయాన్ని సందర్శిద్దాం. ప్రస్తుతం మనం చిదంబరంలో ఉన్నాం. చిదంబరం చోళుల యొక్క మొదటి రాజధాని. చోళులు శైవ భక్తులు. వీరు తమిళనాడు అంతటా సుమారు 2000కు పైగా దేవాలయాలు నిర్మించారు. వాటన్నిటికంటే భిన్నమైనది, అతి పెద్దది అయిన చిదంబర నటరాజస్వామి దేవాలయాన్ని మనం సందర్శించబోతున్నాం. అంతేకాకుండా ఇది పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటైన ఆకాశలింగం. ఈ పంచభూత లింగాల వైశిష్టతని వివరిస్తూ కూడా ప్రత్యేకంగా ఓ వీడియో తీయడం జరిగింది. ఆసక్తి గలవారు చూడగలరు. ఇప్పుడు సమయం రాత్రి 7 గంటలు. దేవాలయ వేళలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ దేవాలయంలో శివుడు లింగ రూపంలో కాకుండా నటరాజ రూపంలో ఉండి ఆనంద తాండవం చేస్తున్న భంగిమలో మనకు అగుపిస్తాడు. ప్రస్తుతం స్వామివారికి హారతి ఇవ్వడం జరుగుతుంది. నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. ఈ దేవాలయ నిర్మాణం ఒక అద్భుతం. సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో 9 ప్రాకారాలతో బంగారు గోపురంతో నిర్మితమైంది ఈ తిల్లై నటరాజస్వామి దేవాలయం. మీరు చూస్తున్నదే దేవాలయం ఒక బంగారు గోపురం. పేరు వెనుక చరిత్ర. తిల్లై అనగా తమిళంలో నీటి మొక్కలు అని అర్థం. నీటి వనంలో వెలిసిన నటరాజస్వామి కాబట్టి తిల్లై నటరాజస్వామి అంటారు. నీటి మొక్కలు అనగా దాన్నే మడాడవులు అంటారు. మన తెలుగులో మ్యాంగ్రూవ్స్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. ఈ దేవాలయం గురించి మొదటగా తమిళ పాత గ్రంథాలైన సంగం చరిత్రలో వివరించబడింది. అనంతరం చోళులు దీన్ని అద్భుతంగా అభివృద్ధి పరచగా, తదనంతరం పాండ్యులు, నాయకర్లు, విజయనగర రాజులు విశేషంగా అభివృద్ధి చేశారు. ఈ దేవాలయం చెన్నైకి 110 కిలోమీటర్ల దూరంలోనూ, పాండిచేరికి 60 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. దేవాలయ దర్శనం అనంతరం మీకు ఒకవేళ సమయం కుదిరితే ఇక్కడ నుంచి కేవలం 16 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పిచ్చావరం అనే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది. దాన్ని తప్పకుండా సందర్శించండి. ఇది మన భారతదేశంలోనే రెండో అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మొదటిది కలకత్తా దగ్గర ఉన్న సుందర్బన్ కాగా, రెండోది పిచ్చావరం, మూడోది మన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ దగ్గర ఉన్న కోరింగ. ఇందులో జంగిల్ ట్రయల్ ఉంటుంది అండ్ గవర్నమెంట్ వారి బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మేము చిదంబర దేవాలయ దర్శనానంతరం రాత్రి స్టే చేయకుండా ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించి మయూరవరానికి చేరుకున్నాము. మయూరవరం మేము చేరుకునేసరికి రాత్రి 10 అయింది. అక్కడ ఒక హోటల్ తీసుకున్నాము. మా ప్రయాణంలో ఇదే అత్యధికమైన రేటు. సుమారు 1700 వరకు ఛార్జ్ చేశారు. 2100 చెప్పాడు. బాగా బేరం ఆడితే 1700 వరకు వచ్చారు. రాత్రి 10ంటికి వచ్చి కూడా మార్నింగ్ 7కి చెక్అవుట్ అయినా కూడా అంతే తీసుకున్నారు. మయూరవరం అనేది ఈ గ్రామం ఒక పూర్వనామం. అనంతరం దీని మాయావరంగా, ప్రస్తుతం మైలాదుత్తురైగా పిలువబడుతుంది. ఇక్కడ మయూరేశ్వర స్వామి దేవాలయం ఉండడం కారణంగా ఈ గ్రామానికి మయూరవరం అని పేరు వచ్చింది. ప్రస్తుతం మనం సందర్శించబోతున్న ఈ దేవాలయాన్ని చోళరాజైన కులుత్తుంగ చోళ 10వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. అనంతరం 19వ శతాబ్దంలో దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. పరమేశ్వరుడికి అంకితం చేయబడిన 275 పాదాల పట్ర క్షేత్రాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, తమిళనాడులో దాదాపుగా అన్ని దేవాలయాలు ఉదయం 6 లేదా 7ంటికి తెరవబడి మధ్యాహ్నం 12:30కి మూసేస్తారు. తిరిగి సాయంత్రం 4 లేదా 4:30కి తెరిచి 9 నుంచి 10 మధ్య మూసేయడం జరుగుతుంది. ఈ దేవాలయాన్ని కూడా ఉదయం 7ంటికి తెరిచారు. ఇప్పుడు సమయం ఉదయం 7:30 గంటలు. అందుకే దేవాలయం ఎంతో ప్రశాంతంగా, ఖాళీగా, విశాలంగా ఉంది చూడండి. ఈ దేవాలయంలోని స్థల పురాణం ప్రకారం పార్వతీమాత శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఒక మయూరం రూపంలో అనగా ఒక నెమలి రూపంలో తపస్సు చేసిందిట. తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఇక్కడ లింగ రూపంలో మయూరనాథుడిగా వెలియడం జరిగింది. ఆ కారణం చేతనే ఈ దేవాలయానికి మరియు ఈ గ్రామానికి మయూరవరం అనే నామం ఏర్పడింది. ఒకసారి స్వామివారిని దర్శించుకుందాం. ఉదయాన్నే జరుగుతున్న స్వామివారి తొలి హారతి. హర హర మహాదేవ. ఈ దేవాలయంలో అనేక ఉపాలయాలు కూడా కలవు. అందులో ప్రధానంగా నటరాజస్వామి, కాలభైరవుడు, దుర్గామాత మరియు వినాయకుడి దేవాలయాలు. ఈ దేవాలయ ప్రాంగణంలోనే ఒక చిన్న అందమైన పుష్కరిణి ఉంది. దాన్ని కూడా సందర్శిద్దాం. దేవాలయం యొక్క ప్రధాన గోపురం 9 అంతస్తులతో, సుమారు 194 అడుగుల ఎత్తుతో, ద్రావిడ వాస్తుశిల్పకళతో, చోళ నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఇదండి మయూరవరం యొక్క విశేషాలు. ఒకవేళ మీరు చిదంబరం కానీ కుంభకోణం కానీ వస్తే దీన్ని తప్పకుండా సందర్శించండి. దేవాలయ దర్శనం అనంతరం మేము భుజించిన అల్పాహారం. అనంతరం మేము బస్టాండ్కి చేరుకున్నాము. ఇక్కడ నుంచి మా తదుపరి గమ్యస్థానం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభకోణం. మయూరవరం నుంచి కుంభకోణానికి సుమారు 50 నిమిషాల వరకు సమయం పట్టింది. తమిళనాడులో బస్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది. వెంటనే బస్సులు కానీ రైళ్లు దొరుకుతూనే ఉంటాయి మనకి.
కుంభకోణానికి 5 కిలోమీటర్ల ముందుగానే శ్రీ తిరుభువనం శరభేశ్వరం దేవాలయం వస్తుంది. ఇది గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్లో 4వ ముఖ్యమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని మనం ముందుగా సందర్శించి కుంభకోణానికి మన ప్రయాణాన్ని సాగిద్దాం. సుమారు 300 సంవత్సరాలు పరిపాలించిన చోళ సామ్రాజ్యం పతనావస్థకి చేరుకున్నప్పుడు వచ్చిన చివరి గొప్ప రాజే కులోత్తుంగ చోళ II. ఈయన తన సామంతుల మీద, శత్రు రాజ్యాల మీద అనేక యుద్ధాలను జరిపి వాటిలో విజయం సాధించి ఆ విజయానికి గుర్తుగా నిర్మించిన దేవాలయమే ప్రస్తుతం మనం చూస్తున్న తిరుభువనం శరభేశ్వరర్ దేవాలయం. దేవాలయం చుట్టూ 4 ప్రాకారాలతో విశాలమైన ప్రాంగణంతో అనేక ఉపాలయాలు, వాటితో పాటు దేవీ దేవతల విగ్రహాలని కలిగి ఉంటుంది. దేవాలయం ప్రధాన దైవం పరమేశ్వరుడు, అయితే ఇక్కడ అధిష్టాన దేవత శరభేశ్వరర్ స్వామి. ఈ దేవాలయ గోపుర నిర్మాణ శైలి తాంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని పోలి ఉండడంతో దీన్ని గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్లో 4వ ముఖ్యమైన దేవాలయంగా చేర్చడం జరిగింది. ఈ దేవాలయం నిర్మించిన అనంతరం సుమారు 60 సంవత్సరాల తర్వాత చోళ సామ్రాజ్యం పూర్తిగా పతనమైంది. తిరుభువనం శరభేశ్వర దేవాలయం చాలా అందంగా ఉంది కదా. ఇక్కడి నుంచి మన ప్రయాణాన్ని కుంభకోణానికి సాగిద్దాం. కుంభకోణం తమిళనాడులోని ముఖ్యమైన పట్టణాల్లో ఒకటి. అతిపెద్ద పుణ్యక్షేత్రాలకి నెలవు. సుమారు కుంభకోణంలో 170కి పైగా పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో పాదలపత్ర క్షేత్రాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాల్లోని 2 ప్రధాన దేవాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. కుంభకోణం పట్టణానికి చేరుకున్నాము. ఇక్కడ అనేక దేవాలయాలు, ముఖ్యంగా ఆది కుంభేశ్వర స్వామి దేవాలయం, నాగేశ్వర స్వామి దేవాలయం, రామేశ్వర దేవాలయం, కాశీ విశ్వనాథ దేవాలయం, చక్రపాణి దేవాలయం, సారంగపాణి దేవాలయం వంటివి ఎన్నో ఉన్నాయి. వీటిలో ముందుగా మనం సందర్శించబోయేది శ్రీ నాగేశ్వర దేవాలయం. కుంభకోణం గొప్పతనాన్ని వివరిస్తూ కుంభకోణంలో ఉన్న గొప్ప గొప్ప దేవాలయాల గురించి ప్రత్యేకంగా ఒక వీడియో కూడా తీయడం జరిగింది. శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం కుంభకోణంలోని పురాతన దేవాలయాల్లో ఒకటి. దీన్ని సామాన్య శకం 9వ శతాబ్దంలో చోళ మొదటి రాజుల్లో ఒకరైన పరాంతక వన్ నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం స్వామివారి ప్రధాన లింగాన్ని మరియు స్వామివారి హారతిని సందర్శిస్తున్నాం. తమిళనాడులో దాదాపుగా అన్ని దేవాలయాల్లోనూ కెమెరాకి రిస్ట్రిక్షన్ ఉంది. దాదాపుగా గర్భాలయంలో తీసిన వీడియోలన్నీ సీక్రెట్గా తీస్తున్నాయి. అక్కడ ఒకవేళ కెమెరా పట్టుబడితే మాత్రం నేరుగా తీసుకెళ్ళి హుండీలో వేసేస్తారు. అనంతరం మనం కుంభకోణంలో చూస్తున్న మరో ముఖ్యమైన ప్రదేశం మహామహమోక కోనేరు. భారతదేశంలో సాధారణంగా నదుల్లో మనం కుంభమేళాన్ని గమనిస్తాం. అయితే కుంభకోణంలో మాత్రం ఒక పుష్కరిణికి ప్రతి 12 ఏళ్లకోసారి కుంభమేళ నిర్వహిస్తారు. అదే ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ దగ్గరలోనే ఉన్న శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం. తదుపరి దేవాలయం కుంభకోణంలోనే మొట్టమొదట నిర్మించిన ఆది కుంభేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం కారణంగానే ఈ ఊరికి కుంభకోణం అని పేరు వచ్చింది. కుంభం అంటే కూజ అని, కోణం అంటే వంపు తిరిగిన భాగము అని, ఈ రెండింటినీ కలిపే కుంభకోణంగా పేరు వచ్చింది. ఈ దేవాలయంలోని శిల్పాలు చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారో. ఇది అతి పురాతనమైన దేవాలయం కాబట్టి ఈ దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. ఈ దేవాలయాన్ని మొదట చోళులు నిర్మించగా అనంతరం విజయనగర రాజులు అభివృద్ధి పరిచారు. ఈ దేవాలయం కూడా ముఖ్యమైన పాదలపట్ర క్షేత్రాల్లో ఒకటి. ఒకసారి స్వామివారిని దర్శిద్దాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక కూజ ఆకారంలో ఉంటుంది స్వామివారి స్వరూపం. శ్రీ మంగళాంబికై సమేత ఆది కుంభేశ్వర స్వామి దేవాలయం. అనంతరం మనం సందర్శించబోతున్న మరో ముఖ్యమైన దేవాలయం శ్రీ సారంగపాణి దేవాలయం. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క 108 ముఖ్యమైన దివ్య దేశాల్లో ఒకటి. కుంభకోణంలో సుమారు 170కి పైగా దేవాలయాలు ఉంటే అందులో కేవలం 2 దేవాలయాలు మాత్రమే మహావిష్ణువుకి అంకితం చేయబడింది. అందులో ఒకటి ప్రస్తుతం మనం చూస్తున్న సారంగపాణి దేవాలయం, మరొకటి చక్రపాణి దేవాలయం. ఇక్కడ స్వామివారు రంగనాథుని వలె శేషశల్పం మీద పవలించి శ్రీదేవి మరియు భూదేవి సమేతంగా కొలువై ఉన్నారు. ఇప్పుడు సమయం 12 అయింది. కరెక్ట్గా గుడి మూసే టైంలో మేము రాబట్టి తొందరగా మాకు దర్శనం అయిపోయింది. దేవాలయ దర్శనం అనంతరం దేవాలయ పక్కనే ఉన్న ప్రముఖ భారతదేశపు లెక్కల శాస్త్రవేత్త అయిన శ్రీనివాస రామానుజన్ గారి ఇల్లు. మధ్యాహ్న సమయం కావడంతో దీన్ని మూసేయడం జరిగింది. ఒకవేళ మీరు కాఫీ ప్రియులైతే కుంభకోణంలో ఖచ్చితంగా టేస్ట్ చేయాలి ఈ కుంభకోణం డిగ్రీ కాఫీ. అనంతరం ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు ప్రయాణించి దరస్రాం శ్రీ ఐరావతేశ్వర స్వామి దేవాలయానికి చేరుకుంటున్నాము. ఈ దేవాలయం ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటి మరియు గ్రేట్ లివింగ్ ఆఫ్ చోళ టెంపుల్లో 3వ ముఖ్యమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో రాజరాజ చోళ II చేత నిర్మించబడింది. దేవాలయం ఆకారంలో చిన్నదైనప్పటికీ దీని యొక్క మైక్రో ఆర్ట్ అనగా ఆ రాతి గోడల మీద నిర్మించిన చిన్న చిన్న శిల్పాలు ఈ దేవాలయం యొక్క ప్రత్యేక ఆకర్షణ. ఇవి జంట దేవాలయాలు. స్వామివారికి అమ్మవారికి విడివిడిగా ఇక్కడ దేవాలయాలు ఉండడం విశేషం. ఇప్పుడు మనం స్వామివారి దేవాలయాన్ని సందర్శిద్దాం.
ఇక్కడ పరమేశ్వరుడు లింగ రూపంలో ఉండి శ్రీ ఐరావతేశ్వరుడిగా కొలువిదీరి ఉన్నారు. మనం హంపీలో 15వ శతాబ్దంలో విజయ విఠల దేవాలయంలోనే మ్యూజికల్ పిల్లర్స్ గురించి వినే ఉంటారు. అయితే ఈ దేవాలయంలో 12వ శతాబ్దంలోనే మ్యూజికల్ స్టెప్స్ని వీళ్ళు నిర్మించారు. చోళ రాజులు చోళ సామ్రాజ్యం పతనమైనప్పటికీ వారు నిర్మించిన ఈ అద్భుతమైన దేవాలయాల కారణంగా చరిత్రలో వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి స్వామివారిని దర్శించుకుందాం. దేవాలయ ప్రధాన గర్భాలయంలో కెమెరాకి ఎటువంటి అనుమతి లేదు. కుంభకోణంలోని ప్రముఖ దేవాలయాలు మరియు ఈ దర్శనం ఐరావతేశ్వర స్వామి దేవాలయ దర్శనానంతరం మా ప్రయాణాన్ని ఇక్కడి నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణించి తాంజావూరుకి చేరుకోబోతున్నాం. తాంజావూరు తమిళుల ముద్దుగా తంజై అని పిలుచుకునే ఈ పట్టణమే తమిళనాడు యొక్క సాంస్కృతిక రాజధాని. చోళ గొప్ప చక్రవర్తి అయిన శ్రీ రాజరాజ చోళ I ఈ తాంజావూరుని రాజధానిగా చేసుకుని దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలించారు. ఆయన విజయాలకు చిహ్నంగా ఒక అద్భుత నిర్మాణాన్ని చేపడదామనుకున్నారు. దానికి ప్రతిరూపమే ప్రస్తుతం మనం చూస్తున్న గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్లో ఒకటైన రాజరాజ చోళ దేవాలయం లేదా బృహదేశ్వర దేవాలయం. ఈ దేవాలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ప్రపంచం మొత్తం మీద కేవలం 2 భారీ కట్టడాలు ఉన్నాయి. ఒకటి ఈజిప్ట్లోని గ్రేట్ గిజా పిరమిడ్, రెండోది మన భారతదేశంలోని ఈ తాంజావూరే. ప్రస్తుతం మనం స్వామివారి ప్రాతకాల హారతిని సందర్శిస్తున్నాము. స్వామివారి ప్రధాన లింగం సుమారు 13 అడుగుల ఎత్తుతో 5 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఈ దేవాలయం కూడా ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటి. ఈ దేవాలయ దర్శనానంతరం మేము దగ్గరలోని శ్రీ కృష్ణ భవన్ అనే ప్యూర్ వెజ్ రెస్టారెంట్లో చేసిన భోజనము చాలా అద్భుతంగా ఉంది. కేవలం 230 రూపాయలు. మా ప్రయాణంలో సమయాభావం వల్ల కొన్ని ప్రదేశాలని మేము మిస్ అయ్యాం. అలా మిస్ అయిన వాటిలో ఒక ప్రదేశం తాంజావూరుకి కేవలం 13 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న తిరువయ్యూర్ శ్రీ త్యాగరాజస్వామి దేవాలయం. కావేరీ నది తీరాన ఉన్న ఈ చిన్న గ్రామంలోనే కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా చెప్పబడే త్యాగరాజు వారు, మన తెలుగువారు తన జీవితాంతం ఈ ప్రదేశంలోనే జీవించి మరణించడం జరిగింది. తమిళనాడులో ప్రతి ఏటా జరిగే త్యాగరాజ ఆరాధనలు ఇక్కడే జరుగుతాయి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. సంగీత విద్వాంసులకి మరియు సంగీత ప్రియులకి ఈ ప్రదేశం ఒక పుణ్యక్షేత్రం లాంటిది. మీరు తాంజావూరు వస్తే మీ దగ్గర సమయం ఉంటే ఖచ్చితంగా ఈ తిరువయ్యూరుని సందర్శించండి. ప్రస్తుతం మనం తాంజావూరు నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచినాపల్లికి ప్రయాణం సాగిస్తున్నాం. తాంజావూరు కేవలం సాంస్కృతిక రాజధాని మాత్రమే కాదు, దీన్ని రైస్ బాల్ ఆఫ్ తమిళనాడుగా పిలుస్తారు. తమిళనాడులోని తాంజావూరు ప్రాంతంలోనే అత్యధికంగా వరి పండే ప్రాంతం. మనం 1.5 గంటల ప్రయాణించిన తర్వాత తిరుచిరాపల్లికి అయితే చేరుకున్నాం. తిరుచిరాపల్లి తమిళనాడులోని ముఖ్యమైన పట్టణము, అదేవిధంగా బస్ మరియు రైలుకి అతిపెద్ద జంక్షన్. తిరుచిరాపల్లి నుంచే సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పూజలు అందుకుంటున్న హిందూ దేవాలయం అనగా శ్రీరంగం ఉంటుంది. తిరుచిరాపల్లి బస్టాండ్ చేరుకోగానే రెడీగా ప్రైవేట్ బస్ అందుబాటులో ఉండడంతో మేము ఆ బస్సు ఎక్కడం జరిగింది. కేవలం 12 కిలోమీటర్లకు గాను వాడు తీసుకున్న సమయం 1 గంట పైనే. మీరు మాత్రం శ్రీరంగానికి తిరుచిరాపల్లి నుంచి ఖచ్చితంగా ఆటోలో మాత్రమే వెళ్ళండి. ఆటో 200 నుంచి 250 మధ్య ఛార్జ్ చేస్తారు. కావేరీ నది తీరంలో ఉన్న దూరంగా కనిపిస్తున్న భారతదేశంలోనే అతిపెద్ద గాలి గోపురం శ్రీరంగం. మనం శ్రీరంగం దేవాలయానికి చేరుకున్నాం. శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాలలో మొట్టమొదటి ముఖ్యమైన దేవాలయమే ఈ శ్రీరంగనాథ దేవాలయం. బ్రహ్మ స్వయంగా పూజించుకునే శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని వరం రూపంలో పొందుతారు రఘువంశీయులు. అలా తన వంశ పూర్వీకుల నుంచి వస్తున్న ఆ విగ్రహాన్ని శ్రీరాముడు తన భక్తుడైన విభీషణుడికి ఇస్తాడు. విభీషణుడు పరమభక్తితో దాన్ని లంకకు కొనిపోవచుండగా సాయంత్రం వేళ సంధ్యావందనానికై శ్రీరంగం ప్రాంతంలో దాన్ని నేల మీద పెట్టడం జరుగుతుంది. అయితే అయస్కాంత శక్తి వల్ల అది ఆ ప్రాంతంలోనే స్థిరపడిపోతుంది. ఆ విధంగా బ్రహ్మలోకం నుంచి రఘువంశానికి, రఘువంశం నుంచి తమిళనాడుకి వచ్చిన ఈ రంగనాథుడినే కలియుగ వైకుంఠంగా భక్తులు కొలుస్తారు. అనేక మంది ఆళ్వార్లు ఇక్కడ వాళ్ళ దివ్య ప్రబంధాన్ని ప్రబోధించారు. ఇప్పుడు ఒకసారి శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకుందాం. ఇది స్వామివారి గర్భగుడి మీదున్న బంగారు గోపురం. ఇదండి శ్రీరంగం విశేషాలు. అనంతరం ఇక్కడి నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న శ్రీ జంబుకేశ్వర ఆలయాన్ని దర్శించుకుందాం. ఇది పంచభూత లింగాలలో నీటిని సూచించే జలలింగం. చాలామంది శ్రీరంగం వస్తారు కానీ జంబుకేశ్వర ఆలయం గురించి తెలియదు. ఈ దేవాలయాన్ని చోళులు నిర్మించారు. అనంతరం విజయనగర రాజులైన శ్రీకృష్ణదేవరాయలు మరియు హొయసల రాజులు అద్భుతంగా అభివృద్ధి పరిచారు. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత శిల్ప సంపద. ఇప్పటి వరకు నేను చూసిన తమిళనాడు దేవాలయాలు అన్నిటికల్లా ఈ దేవాలయాల శిల్పాలు అత్యద్భుతంగా ఉంటాయి.
ఇక్కడ స్వామివారి జంబుకేశ్వరుడిగా పిలువబడుతూ శ్రీ అఖిలాండేశ్వరి సమేతంగా కొలువై ఉన్నారు. ఈ దేవాలయం 5 ప్రాకారాలతో 5 ఎకరాల విస్తీర్ణంలో 7 గోపురాలతో నిర్మితమై ఉంది. స్వామివారి పానపట్టం నుంచి నిరంతరం నీరు ఉబికి వస్తూ ఉంటుంది. దాన్నే భక్తుల మీద చల్లుతారు. ఇదండి జంబుకేశ్వరాలయం యొక్క విశేషాలు. మీరు శ్రీరంగం వస్తే దీన్ని కూడా ఖచ్చితంగా సందర్శించండి. అనంతరం మేము తిరిగి తిరుచునాపల్లి బస్టాండ్కి చేరుకున్నాం. ఇక్కడి నుంచి ఈరోజు మా ప్రయాణం రాత్రికల్లా మదురై చేరుకోవాలని. తిరుచిరాపల్లి నుంచి మదురై సుమారు 130 కిలోమీటర్లు. రెగ్యులర్గా బస్ సౌకర్యం ఉంటుంది. మేము తిరుచిరాపల్లి బస్ స్టాండ్లో ముందుగా నైట్ డిన్నర్ భుజించి అక్కడి నుంచి మదురై వైపు మా ప్రయాణాన్ని సాగించాం. ఇదండి తమిళనాడు టెంపుల్ పార్ట్ 2 యొక్క విశేషాలు. పార్ట్ 3ని మనం మదురై నుంచి కొనసాగిద్దాం. ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది.